తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు పాపలు. అయితే చిన్న పాప చనిపోయింది మేడం. ఇద్దరు పిల్లల్లో ఒక పాప చనిపోయింది, ఒక పాపకి హార్ట్ అటాక్. హార్ట్ రైట్ సైడ్ ఉంది, హార్ట్ అటాక్ కాదు, హార్ట్ రైట్ సైడ్ ఉంది. ఒక లంగ్స్ పని చేయట్లేదు మేడం. అయితే ఆయన ఈ లాక్డౌన్ నుండి చాలా సతాయిస్తుంది మేడం. ఎందుకు సడన్ గా లాక్డౌన్ తర్వాత ఇట్లా అవడానికి కారణం? అప్పటి నుంచి మీ ఆయన తేడాగా ఉన్నాడా? అంటే ఏ రకంగా? నన్ను ఇంటికి గొడవ పెట్టిస్తుంటే మా అమ్మోళ్ళ ఇంటికి పో అని చెప్తుండ్రి. మా చిన్నమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ నేను జగడం పెట్టుకున్నాను. నన్ను బెల్ట్తో గిడ కొట్టి, మా అమ్మమ్మ ఉండదు, మా చిన్నమ్మ ఉండదు. అయితే 7-8 గంటలకు కొట్టిండు మేడం. కొట్టాడా? 3-4 సార్లు అట్లయినా ఇక దూరం కాబట్టిండు. ఏమన్నా అంటే కల్లా రాత్రి తనని జగడం పెట్టుకుంటుండే, ఇది చేస్తుండే. తాగిపోయినా కూడా తాగిపిండ్రు. ఇక నీ పేమిన ఏముంది అది అంటాను. ఏమంటది? నీ పేమిన ఏదో గాలి ఉంది అందుకని నువ్వు తాగుతలేవు అని చెప్పి మరీ తాగిపించి. నీకు దయ్యం పట్టిందేమో అని అలా భయం. దయ్యం పట్టిందని గుళ్ళ చుట్టూ తిప్పుతారా? దీనికి మీ పిన్ని కూడా సపోర్ట్, మీ అమ్మ సపోర్ట్. సాయంత్రం 7 గంటలకు ఇట్లా పంపి నేను గుడెంటకు పోయి మచ్చలు మొత్తం బట్టలు తీసేసి, మచ్చలు గీరిన తర్వాత స్నానం చేపించి వేరే బట్టలు పెట్టుకురండి. ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బట్టలు తీసేసి స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి నా ముందు అన్నాడు. చూసారుగా, అతను ఒకవేళ వీడియో తీస్తే మనం ఈ రోజు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఎన్ని చూస్తున్నాం? ఫేక్ బాబాలు, ఫేక్ ఈ రకంగా మాట్లాడుతున్న మాంత్రికులు, తాంత్రికులు. నమస్తే అమ్మా. ప్రాబ్లం ఏంటి? మా ఆయన నుండి ప్రాబ్లం. మ్యారేజ్ ఎప్పుడైంది? 2012లో అయింది మేడం. December 23కి అయింది. ఓకే. మా ఆయన ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు పాపలు. అయితే చిన్న పాప చనిపోయింది మేడం. ఈ పాప ఒకటి ఉంది ఇప్పుడు. ఈ పాపకు ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మా ఆయన ఇప్పుడు ఫస్ట్ హోటల్లో చేస్తుండే మేడం. ఇప్పుడు ఒక మేడం దగ్గర చేస్తున్నాడు విల్లాలో. ఇద్దరు పిల్లల్లో ఒక పాప చనిపోయింది, ఒక పాపకి హార్ట్ అటాక్. హార్ట్ రైట్ సైడ్ ఉంది, హార్ట్ అటాక్ కాదు, హార్ట్ రైట్ సైడ్ ఉంది. ఒక లంగ్స్ పని చేయట్లేదు మేడం. హార్ట్ రైట్ సైడ్ ఉంది, ఒక లంగ్స్ పని చేయట్లేదు మేడం. పుట్టినప్పుడే చెప్పారు డాక్టర్స్? ఇట్లా 1 month చెప్పేశారా? నాకు డౌట్ వచ్చింది. హార్ట్ స్కాన్ లోనే తెలుస్తుంది కదమ్మా. చెప్పలేరు మేడం అప్పుడు మాకు. ఇప్పుడు పాప వయసు ఎంత? ఇప్పుడు 9 కంప్లీట్, 10 రన్నింగ్ నడుస్తుంది మేడం. మొన్న November 23. తనకంటే చిన్న పాప, పెద్ద పాప? చిన్న పాప చనిపోయింది. ఆ పాప ఎలా చనిపోయింది తల్లి? ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆటో మాట్లాడుకుని పోతున్నాం మేడం విజయమీర్ హాస్పిటల్కి. అయితే ఆటోకు బండి గుద్దింది, 2 గుద్దుకుని ఆ బండి కింద పడిపోయింది. ఈ ఆటో పక్కన పడింది. ఎన్ని మంత్స్ అప్పటికి? అప్పుడు 7 కంప్లీట్ 8లో ఉన్నాను. ఓ ప్రెగ్నెన్సీ పోయింది అనాలా? పాప పుట్టిపోయినట్టు చెప్తున్నావు. పాపని అబార్షన్ చేసి తీసిండ్రు మేడం. ఉంది పాప, కానీ ఒక 1 day ఉంది, చనిపోయింది. సరే. ఆయన లాక్డౌన్ నుండి, మేము లాక్డౌన్ లో ఇంతకుముందు ఇక్కడనే ఏం పని చేస్తాడు మీ ఆయన? ఆయన హోటల్లో చేస్తుండే మేడం. నువ్వేమన్నా పని చేస్తావు? నేను ఇంట్లోనే ఉంటుంటే. ఎందుకని 10 ఏళ్ల నుంచి? ఆయన పనికి వెళ్తా అంటే పనికి వద్దని చెప్తున్నా. అబ్బా, ఆయన సంపాదించేది అంతా బతికేయాలి. నువ్వు పనికి వెళ్తా అంటే మీ అమ్మ ఎందుకు భార్య పని చేయడం ఎందుకు ఇష్టం లేదు? ఏమో మేడం, ఎందుకో తెలియదు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇప్పుడైతే సిటీలో మా ఆయన నేనే ఉంటుంటే, ఇంకా మా చిన్నమ్మ బిడ్డను తోలుకొని వచ్చుకుంటున్నాం అప్పుడు పెళ్ళైన కొత్తలో. అంటే ఫస్ట్ నుంచి మీ ఇద్దరు అత్త మామలో వీళ్ళు ఎవరు ఉండరా మీతో? మీ అత్త మామ ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉంటారు. మా తాతయ్య. సో పని కోసం మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి మీరు ఇద్దరు ఉంటారు. ఇందులో చుట్టాల అమ్మాయిని కూడా తెచ్చి పెట్టుకున్నాను. మా చిన్నమ్మ బిడ్డని నాకు మేనమామకి ఇచ్చింది మేడం. ఓహో, మీ హస్బెండ్ నేను మేనమామ అంటే మీ అమ్మ వాళ్ళ తమ్ముడా? తమ్ముడు. ఓకే. మా చిన్నమ్మలు ఇద్దరు, మా మేనమామలు ఇద్దరు, మా అమ్మ పెద్దది మేడం. మీ అమ్మమ్మ మీ అత్త? మా తాతయ్య చనిపోయాడు నా పెళ్లి కాక ముందుకే.
అయితే ఆయన ఈ లాక్డౌన్ నుండి చాలా సతాయిస్తుండే మేడం. ఎందుకు లాక్డౌన్ సడన్ గా లాక్డౌన్ తర్వాత ఇట్లా అవడానికి కారణం ఏంటి? ఊరికెళ్ళినాం మేడం. ఉమ్. ఊరికెళ్ళిన తర్వాత లాక్డౌన్‌లా వెళ్ళిన తర్వాత ఇక అప్పటి నుండి వాళ్ళ అమ్మ గొడవలు పెట్టడం స్టార్ట్ చేసింది మేడం. మీ మంచిగా అమ్మమ్మ గొడవ పడిందా? గొడవ పెట్టడం స్టార్ట్ చేసింది. ఏమని? న సొంత మనవరాలు అవును మేడం. సొంత మనవరాలు కాపురం నాశనం అయితే ఆవిడ కొడుకుని కాపురం నాశనం అవుతుంది, మనవరాలు కాపురం అదే నాశనం ఎవరు అవుతుంది, నమ్మరు మేడం. కూతురు సఫర్ అవుతుంది, ఆ, ఆవిడే సఫర్ అవుతుంది ఒక రకంగా. సొంత మనవరాలే నచ్చకపోతే ఇంకా బయట వాళ్ళు ఏమి నచ్చుతారు వీళ్ళకి? ఏమో మేడం ఆ, ఎవరు నమ్మరు ఏమైంది ఇట్లా నాన్న? చెప్తే. నమ్ముతావు నాన్న? అసలు ఆవిడ అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి? ఏమో నాకు తెలీదు. కానీ మా ఆయన నాకు మాట ఇంటే వాళ్ళని ఇగ పట్టించుకోవడనో ఏమో నాకు తెలిసినంత వరకు ఇంతనే మేడం. అట్లయి ఇంగా మా అమ్మని గూడా మేనమామకిచ్చిర్రు. మా నాయన వాళ్ళ అక్క కూతుర్నే చేసుకున్నాడు మా డ్యాడీ గూడా. ఓకే. అయితే అప్పుడు గూడా మా నాయనని చాలా సో ఇంత సతాయించేదంట. మేనరికాలు ఉండడం వల్ల మీ పిల్లలు కూడా ఇట్లా. మీరు ఎంతమంది తల్లి? మా అక్క, నేను, మా తమ్ముడు. మీ ముగ్గురు బాగానే మంచిగానే ఉంటారు. ఉన్నాం. ఈ పాపనే ఇట్లా ఉంది. ఉమ్. అయితే అప్పుడు గొడవ పెట్టేది. ప్రతి చిన్నదానికి గొడవ పెట్టి ఇట్లా చేస్తుంది. పాపకు స్నానం చేపించినప్పుడు గుటంగా ఏడుస్తారు కదా మేడం. ఉమ్. ఏడుస్తుంటే "అగో పిల్లని ఏడిపిస్తుంది చూడురా" అని ప్రతి తినేదానికాడ తినకపోతే తినిపించడం అలా చేసినా కూడా ఏడిపిస్తుందని ఇగ ఇది చేస్తుండే, చెప్తుంటే గొడవ పెట్టిపిస్తుండే. ఉమ్. ఇక నన్ను కిచెన్‌లోకి పంపిస్తుండ్రే. మా ఆయన చెప్తుండే, "6 నెలలు పోరా పిల్లని తల్లిని ఇడిచిపెట్టి. మంది 6 నెలలకోసారి, 3 నెలలకోసారి వస్తారు ఊర్లో పెట్టి. మంది పెట్టినోళ్ళు లేరా" అని ఇట్లని చెప్తుండే మేడం. మా ఆయన అంటుండే అప్పుడు స్టార్టింగ్‌లో. ఉమ్. "నాకు పిల్లని ఇడిచి పోబుద్ది కాదమ్మా" అంటుండే. ఆయన కూడా 2 సార్లు ఇన్నా నేను మా ఆయన నోటితోటి. ఆయన ఏం పోన్లే ఇవేవో చిన్న చిన్న మాటలు అనుకుందాం. అప్పటి తర్వాత నుండైతే ఇగ అప్పటి నుంచి మీ ఆయన మమ్మల్ని తేడాగా ఉన్నాడా? హ్మ్. అంటే ఏ రకంగా? నన్ను ఇంటికి నేను గొడవ పెట్టిపిస్తుంటే మీ అమ్మోళ్ళ ఇంటికి పో అని చెప్తుండ్రి. మా ఆయన అనక ముందుకే వాళ్ళే అంటుండ్రు. మా చిన్నమ్మ, మా పెద్ద చిన్నమ్మ ఉంటుండే. ఉమ్. ఆమె ఊరికెళ్ళి వచ్చిన తర్వాత ఈయన గొడవ పెట్టుకున్న తర్వాత ఇక పంపించేస్తుండ్రి నన్ను. ఉమ్. 8 రోజులు పోయిరాపా అని. మరి ఆయనని మళ్ళీ సిటీ వస్తున్నాడేమో నాకైతే తెలవదు. ఉమ్. ఒకరోజు ఇట్లే 2, 3 సార్లు అయింది మేడం. 2, 3 సార్లు అయిన తర్వాత మళ్ళీ ఊరికెళ్ళిన. ఊరికెళ్ళిన తర్వాత ఇట్లా మళ్ళీ 8, 10 రోజులు, 15 రోజులయింది. మా ఉమ్. చిన్నమ్మ వచ్చింది. మా చిన్నమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ నేను జగడం పెట్టుకున్నాను. నన్ను బెల్ట్‌తోని గిడ కొట్టి, మా అమ్మమ్మ ఉండదు, మా చిన్నమ్మ ఉంది. బెల్ట్‌తోని కొట్టి చేసినాక "నువ్వు కిచెన్‌లోకి అని" పంపించి మళ్ళీ మా చిన్నమ్మ పంపించిన తర్వాత "అయిపోయి 6 నెలలు పోరా" అని మళ్ళీ ఆమె కూడా చెప్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళమంటారు 6 నెలలు నిన్ను వదిలేసా? పాపను తల్లిని పిల్లని ఇడిచిపెట్టి "ఓ మా దగ్గర" అంటాను. ఇద్దరు వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది ఒకసారి ఇన్నా నేను. ఓహో, నిన్ను అక్కడ ఉంచి వెళ్ళమంటుంది ఆవిడ. హ్మ్. ఎందుకు? నీకు ఈ లోపు పనులు అవి నేర్పించడానికేమో ఉండొచ్చు కదా, అమ్మమ్మే కదా. ఉండడానికి ఉంటనేమో గాని ఆ. ఆళ్ళు మంచిగుండడం ఇది లేక. ఆహా. అంటే మంచిగుంటున్నా నిన్నేం అంటే ఇబ్బంది పెడుతుంది? నా మాట ఆయన ఇంటే మళ్ళీ వాళ్ళని అడగకుండా ఎక్కడ ఇదైతదో అని వాళ్ళ భయం మేడం. ఓకే. అట్లా అయిన తర్వాత ఆ రోజు ఎళ్ళలేడు. ఎళ్ళకుండా నైట్ 7, 8 గంటలకు కొట్టిండు మేడం. కొట్టాడా? బెల్ట్‌తోటి మా చిన్నమ్మ వచ్చిన రోజు. అయితే కొట్టిన తర్వాత హ్మ్. నన్ను కిచెన్‌లోకి పంపించింది మా చిన్నమ్మ ఇట్లా "పోయి వంట చేయిపో" అని. పంపించిన తర్వాత వంట చేస్తున్నా. వంట చేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తిన్నారు. తిన్న తర్వాత ఆమె మా అమ్మమ్మ, మా చిన్నమ్మ ఇద్దరు కలిసి మా చిన్నమ్మ కొడుకు, మా చిన్నమ్మ బిడ్డలు ఆడనే ఉంటుండ్రి. మా చిన్నమ్మ బిడ్డ నా దగ్గర ఉండే. పెద్ద కొడుకు ఆడనే ఉంటుండే మేడం. హస్నాబాద్‌లో మా అత్తమ్మ దగ్గర. కృష్ణని పోయి భీమరాయన గుడి ఉంది మేడం ఇంటి వెనకాల ఒక ఇల్లు దాటిన తర్వాత. ఆ గుడిలో వండుకపోండి, ఇట్లా వండుకుంటే ఊకే గొడవలైతాయి అంటని చెప్తుండ్రు వాళ్ళు. మా ఆయనకి చెప్తున్నాడు. ఇవన్నీ అమ్మలక్కల కబుర్లు. ఇప్పుడు మీ ఆయనతో కలిసి ఉన్నావా, విడిపోయావా? కలిసే ఉన్నాం మేడం. మరి ఏంటి అంత 5 ఏళ్ల క్రితం స్టోరీ చెప్తున్నావు? డే టు డే జరిగినాయి. అది పెద్ద క్రైమ్ కాదు. మీ అమ్మ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక 6 మాట్లాడుకున్న నెలలు తర్వాత దీన్ని వదిలేసి వెళ్ళరా, అన్ని నేర్పిస్తాం అంది. అవి పుల్ల విరుపుగా ఉన్నాయి. పోనీ నేను ఉంటే బాగా చూసుకోరు మేడం, అందుకే నేను అక్కడ ఉండను, నన్ను సూటిపోటి మాటలు అంటారు, లేదా మా ఆయన నేను చెప్పినట్టు తినేస్తాడేమో అనేది ఒక భయం వీళ్ళకి అని నువ్వు అంటున్నావు. ఓకే, అవన్నీ చిన్న చిన్నవి. పడుకోమనికి పోయిన తర్వాత ఆయన పడుకోకుండా కార్‌లో వెళ్ళిపోయిండంట మేడం. మా పాప కూడా వెళ్ళింది డ్యాడీ ఎటో పోతాని. పోయిన తర్వాత కూర్చున్నారంట. మా ఆయన వేరే వాళ్ళకి ఫోన్ చేసి కారు రప్పించి కారు పైన పోయిండంట. మా పాప నేను చిన్న ఫోన్ ఉండే నాతోన ఇంట్లో ఉండదని మా చిన్నమ్మ కొడుకుకి "ఫోన్ తీసుకొచ్చుకోపోరా మళ్ళీ నాకు ఫోన్ చేస్తది మీ అక్క" అంటే పాపని తీసుకొని వచ్చిండు. "ఏమైంది అప్పి మరి మళ్ళీ వస్తావంటే" "నీళ్ళ కోసం అడిగింది వచ్చినా" అని ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. ఫోన్ ఎందుకు అంత తీసుకుంటున్నావు అని డీటెయిల్ గా నాకు అవసరంలా. ఇప్పుడు ఏంటి విషయం? ఆయన హైదరాబాద్‌కి వస్తున్నాడేమో మేడం పాప నాకు చెప్పేసరికి నేను అడిగిన. అయితే అప్పటి నుండి చాలా కొట్టడం గాని నువ్వైతే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లేవు. హ్మ్. 6 నెలలు అయితే లేవు. అప్పుడు వాళ్ళైతే అన్నారు కదా, అన్న దగ్గర నుంచి నువ్వు అక్కడ లేవు. ఉంటున్నాం వస్తున్నావు మేడం. వెళ్తున్నావు. వస్తున్నాం. వస్తున్నావు వెళ్తున్నావు. అట్లే గొడవలు పెట్టి ఇది చేసేవాళ్ళు మేడం. తర్వాత
ఒకరోజు మా తమ్ముడిని మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ మా తమ్ముడిని రమ్మన్నారు. తోలుకపో నాకు తెలవకుండానే రమ్మంటారు మేడం. నాకు తెలవదు. మా తమ్ముడు వచ్చింది, మా నాయన ఎవరినైనా రమ్మంటారు, పొమ్మంటారు. 15 రోజులు ఉండేసరికి గొడవ పెడతారు, పొమ్మంటారు. 8, 10 రోజుల తర్వాత మళ్ళీ తోలుకరమ్మంటారు మా వాళ్ళని. తోలిచ్చిపోతారు. తోలిచ్చిపోయి అట్లా ఇది చేసినాక ఇంకా ఈమె ఇట్లా చేస్తుంటది, ఈమె జవడం పెట్టుకుంటుంది అంటే ఆయన ఇంత పూర పట్టించుకోకుండా దూరం కాబట్టే మేడం మా ఆయన 3, 4 సార్లు అట్లయినా ఇక దూరం కాబట్టిండు. ఏమన్నా అంటే కల్లా రాత్రి తననే జగడం పెట్టుకుంటుండే, ఇది చేస్తుండే. ఈమె రాత్రి నిద్ర పోనిస్తలేదు అది అని చెప్పేసి దేవుళ్ళ కాడికి తొలకపోతుండ్రు మేడం. నిన్న తోలుకుపోయి ముందుగానే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు ఆటోలో పోయి వాళ్ళ అత్తమ్మని చూపించింతోనో ఏడనేమో ఆడ పోయి వచ్చిండ్రు. ఆల్రెడీ వచ్చినాక ప్రసాదమా అదేమంటారు ఆధారం నీళ్ళు ఉంటాయి చూడు మేడం, అవి తెచ్చి నిండుగడవ నీళ్ళు తీసుకొని గ్లాస్లో దాంట్లో అనేసి తాగిపించిండ్రు మా ఆయనకి నాకు. తాగిపించి దేవుని కాడికి పోదాం రేపు అంటే నేను తాగలేను, తాగకపోయినా కూడా తాగిపిండ్రు. ఇక నీ పేమిన ఏముంది అది అంటాను, ఏమంటది నీ పేమిన ఏదో గాలి ఉంది అందుకని నువ్వు తాగుతలేవు అని చెప్పి మరీ తాగిపించి. దయ్యం పట్టిందేమో అని అలా భయం. లేదు మేడం, వాళ్ళు చేసేదాన్ని వాళ్ళకి తెలుసు, కానీ నాకు నన్ను ఇట్లా అదే వాళ్ళు అంటున్న మాట అయితే అది ఈ గాలి సోకింది ఈ అమ్మాయికి, అందుకే మన మాట వినట్లేదు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంది అని వాళ్ళు అనుకున్నా. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నారని, అబద్ధం అని తెలుసు మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అలా ఎప్పుడు వెళ్ళావు తల్లి? అట్లా గుడికి ఎప్పుడు వెళ్ళారు? లాక్డౌన్ లోనే మేడం. లాక్డౌన్ లో మిమ్మల్ని ఎవరు గోళ చుట్టూ తిప్పింది? మా అత్తమ్మ మా అమ్మాయి వెళ్ళనివ్వరు కదా తల్లి, వెళ్ళనివ్వరు. లాక్డౌన్ అయిపోయినాక అదే కొంచెం మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. అప్పుడు అయితే తీసుకెళ్ళారు మళ్ళీ తెల్లారి. తీసుకెళ్ళిన తర్వాత అప్పటిదాకా బానే ఉన్నారు, లాక్డౌన్ వరకు మీ కాపురం బానే ఉంది. ఈ లాక్డౌన్ దగ్గర నుంచి ఈ దయ్యం పట్టింది పంచాయతీలని నిన్నైతే తిప్పుతున్నారు గొళ్ళ చుట్టూ. అప్పుడు తిప్పుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళినాం మేడం. ఆల్రెడీ వాళ్ళు ఒక రోజు వెళ్ళొచ్చిండ్రు కదా. ఆయన అంటున్నాడు, ఈమెన్నా అమ్మ రాత్రంతా నిద్ర పోనిస్తలేదు అదన్న, ఈమెన్నా పిచ్చి అయింది, మెంటల్ అయింది అన్నారు చూడ, ఈమెన్నా అని అంటున్నాడు. ఆయన నా ముంగల డైరెక్ట్ గా మా ఇద్దరిని పెట్టిండ్రు, నిలబెట్టిండ్రు. అంటే నేను వింటున్నా, ఈమెన్నా అంటే అని వాళ్ళు మా వెనకాలకించి సైగలు చేస్తుండ్రు మా చిన్నమ్మ మా కాక. అయితే ఇక ఆయన గప్పుగైన తర్వాత ఇట్లా చేస్తా సార్, ఏమైంది అయ్యా అని మా ఆయనకు అడిగితే, నిద్ర సార్ గొడవ పెట్టుకుంటది అది ఇది అంటే చెప్తుంది. మీ చిన్నమ్మ అంటే మీ పిన్ని? మా మమ్మీ వాళ్ళ చెల్లెలు. మీ అమ్మ కూడా వచ్చిందా? మా అమ్మ రాలేదు. మరి మీ అమ్మ వీళ్ళు ఏమంటారు? మా కూతురు మంచిదే బానే ఉంది, మీరు ఎందుకు తీసుకెళ్తారని అడగాలి కదా. అడగదు మేడం, వాళ్ళు కానీ మా మమ్మీ కూడా. మీ అమ్మ కూడా వాళ్ళ అమ్మ వైపే, మీ అత్తగారు వైపే. నువ్వు ఒక్కదానివి పాపం పోరాడుతున్నావు. మా మమ్మీ మా నాయన మా మమ్మీ నేర్పిండా అని చెప్పేసి మా మమ్మీ అంటది, మీ డాడీ నన్ను ఎంత నేర్పిండో ఇప్పుడు మా తమ్ముడు చెప్తాడు, నువ్వు కూడా అట్లనే కానీ అంటది మేడం. నిజంగా మేడం, చాలా ఇది నిజంగా ఎవరు చెప్తే అట్లా చేస్తారా అని అంటారు. అమ్మ కూతుర్ని హెరాస్ చేయాలి, మీ నాన్న నన్ను హెరాస్ చేశాడు కాబట్టి నువ్వు మా తమ్ముడు హెరాస్ చేస్తాడు పడు అంటదా? ఇప్పుడు మీ అమ్మమ్మేమో, మీ అమ్మమ్మ ప్లస్ అత్తగారేమో నువ్వు మేనమామని చేసుకున్నావు కాబట్టి దయ్యం పట్టిందని గుళ్ళ చుట్టూ తిప్పుతారా? దీనికి మీ పిన్ని కూడా సపోర్ట్, మీ అమ్మ సపోర్ట్. సరే మీ నాన్న అడగొచ్చుగా నా కూతురు మంచిదే అని. మా నాన్న అడుగుతుండే మేడం. అయితే నేను చెప్తా. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినాం కదా మేడం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందా అంటే, ఏమైంది అయ్యా అని మా ఆయనకు అడిగితే ఇట్లా నిద్రపోలేదు అని ఈయన చెప్పినాక నేను మెల్లగా చెప్పినాం మేడం. స్వామి నాకైతే ఏం తెలియదు, నా ఏమన్నా ఉంటుందంటే ఇప్పుడే నన్ను ఏం చేసినా నా తల ఇస్తా అని ఇట్లా అన్న ఇట్లా అంటున్నారు, వీళ్ళే ఇట్లా చేస్తారని అంటే ఇట్లా అన్నాడు. ఈమెకేం లేదా అమ్మ, మంచిగానే ఉంది, పిచ్చి మెంటల్ అది అన్నారు, బాగానే ఉంది, ఏం లేదు అని కొంచెం ఆదరిస్తా, వీళ్ళకు సెట్ అవుతుంది అని చెప్పి పంపించిండు. ముందు వాళ్ళు అట్లా చెప్పి వచ్చిండు. ఇట్లా ఏడపోతే కొత్త దగ్గర రాకుండా 3 దగ్గర 3 జాగాలకు తొలకపోయింది మేడం. అతను ఈ అమ్మాయికి ఏమి దయ్యం పట్టలేదు మంచిగానే ఉంది అంటే ఇంకో చోటకి, వాళ్ళు అలా అంటుంటే ఇంకో చోటకి తిప్పారు. తిప్పి ఇంకోతోనే పూర్తిగా ఇంకోతానికి పోయిండ్రు మేడం. ఇట్లా ఇంకోతానికి పోయి వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ మా అమ్మోళ్ళ ఇంటికి నుంచి తోలుకొచ్చిన తర్వాత మళ్ళీ తోలుకోపోయిండు మా ఆయన బలవంతంగా. తోలుకోపోతాని రేపు పోదామని చెప్పిండు. సరే అని చెప్పిన. పొద్దున లేచి స్నానం చేయడానికి నీళ్ళు పెట్టిన, ఆయన స్నానం చేసుకున్నాను, నేను స్నానం చేసుకొని నెత్తి దూకొని అంత అయిపోయింది మేడం. నెత్తి బొట్టు పెట్టుకున్నా, నెత్తి దూకుంటున్నా. వచ్చి నువ్వు అంతా అయిపోయింది, ఇది ఒకటి క్లిప్ పెట్టుకునేది ఒకటే ఉంది, వచ్చి నెత్తి అంత కోరుకోరు చేసి బొట్టు దూడిపోతున్నాడు మేడం. బొట్టు దూడిపే ఎందుకు దూడిపోతున్నా, అంత అయిపోయింది, బయటకు వెళ్ళే టైం ఇట్లా చేస్తున్నావు అంటే, లేదు నువ్వు లేట్ చేస్తున్నావు అని బేకండి మళ్ళీ ఇది చేసి బొట్టు ఇంత కుంకుమదే చీడ పెడుతున్నాడు మేడం. నెత్తి అంతా కోరుకోరు చేసుకో ఇట్లా గుంజుకోపోతాడు అని బయటకు గుంజుకోబోతున్నాడు. ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అంటాను నేను అన్నా మేడం. అంటే లేదు నువ్వు లేట్ చేస్తున్నావు అంటే గొడవ పెడితే, ఇట్లా మంచిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, ఇంతకుముందు పిచ్చి అని చెప్పిండ్రు కదా మేడం. ఇక మళ్ళీ
ఈ తర్వాత ఇక అట్లే పోయినాం. మంచిగా మళ్ళీ తయారై మళ్ళీ ఇట్లా చేసినా అని వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసిండు అప్పుడే. మా మరిది ఫోన్ చేస్తే, "ఏమైంది పోతుండ్రా గుడికి" అని అంటే, "ఈమె లేట్ చేస్తుంది" అని వాళ్ళ తమ్మునికి చెప్తున్నాడు. నాన్న నాకు అంత డీటెయిల్‌గా అవసరం లేదు తల్లి. ఇప్పుడేంటి నువ్వు మీ ఆయన కలిసే ఉన్నారు. హ్మ్. నువ్వు అట్లా మాయలు మంత్రగాళ్ళ దగ్గరికెళ్తున్నావు, ప్రూవ్ చేసుకుంటున్నావు, వెనక్కొస్తున్నావు. మచ్చలు గీర్తం అన్నారు మేడం అప్పుడు. అమ్మా! ఆళ్ళతో పోయిన తర్వాత ఆడికి ఆ! దొరకపోయిండు. ఆ! ఆయన ముంగల నన్ను కూసోమంటుండు. ఆ! మా ఆయన కూర్చొని కూసోకుండా. ఆ! నువ్వు కూసుంటేనే నేను కూసుంటా నేను పెట్టిన. ఆ! ఓకే. కూర్చొని పెట్టుకున్నాడు. తర్వాత 2, 3 సార్లు పోయినాం ఆడికి. హ్మ్. ఆడ పోయిన తర్వాత మచ్చలు మొత్తం బట్టలు తీసేసి మీ అమ్మని ఈమెనే పంపి. పిల్లని కూడా వద్దు. సాయంత్రం 7 గంటలకు ఇట్లా పంపి నేను గుడెంటకు పోయి మచ్చలు మొత్తం బట్టలు తీసేసి మచ్చలు గీరిన తర్వాత స్నానం చేపించి వేరే బట్టలు పెట్టుకురండి. ఆ బట్టలు మళ్ళీ కట్టుకుంటదని ఇట్లా కూడా చెప్పిర్రు మేడం. హ్మ్. అట్లా అంటే మా ఆయన ఒప్పుకున్నాడు. నేను ఒప్పుకోలేదు మేడం. హ్మ్. నేను మా ఆయన ఇద్దరం వస్తామంటే మీ ఆయన బుగులు పడతాడంటే మా ఆయన బుగులు పట్టినా సరే మా నాయనని కూడా తోలుకొస్తా అంటే, అయితే నువ్వు మా మీద డౌట్ పడుతున్నావమ్మా, నువ్వు డౌట్ పడేటట్లయితే మా దగ్గర రాకని అన్నమాట. ఆ! వీళ్ళందరూ మాట్లాడుకున్నారు మేడం. ఇక నేను పోలేనప్పుడు. వచ్చిన ఇంటికి పోయినా ఇంక వెళ్ళలేను. మా అమ్మోళ్ళ ఇంటికి పంపించిండ్రు అప్పుడు. అప్పటి నుంచి నువ్వు మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నావా? వాళ్ళే పంపించిండ్రు. మా హ్మ్. పాలెఆమె చనిపోయినందుకు 11 రోజుల తర్వాత రమ్మంటే ఈయన 11 రోజులు ఏమొద్దు 11 రోజుల వరకు వాళ్ళ అమ్మోళ్ళ దాకా పంపియనంటే పంపించిండ్రు. తర్వాత నేను ఎళ్ళలేదు. తర్వాత మా నాయన రమ్మంటే నేను పోలేదు. తర్వాత ఒక నెల తర్వాత మళ్ళా పంపించిండ్రు కానీ నేనిగ హ్మ్. మళ్ళీ తోలుకపోలేరిగ. మేడం నాకిట్లా దెయ్యం పట్టిందని 3, 4 సార్లు తీసుకెళ్లారు. తీసుకెళ్ళి. ఏమీ లేదని ప్రూవ్ అయింది. హ్మ్. ఒక మాంత్రికుడి దగ్గరికెళ్ళినప్పుడు బట్టలు తీసేసి స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి నా ముందు అన్నాడు. అవి మచ్చలు గీరుతాం అంటున్నాడు. షాంక్‌తోటో ఏమిటితోటో మచ్చలుంటాయి గదా మేడం. ప్లేస్ గూడా చెప్పి మరి మచ్చలు గీకుతాం అంటున్నాడాయన. ఏం మచ్చలు? మనం బ్లాక్ ఏదో పుట్టు మచ్చలుంటాయి గదా ఆ! మేడం. పుట్టు మచ్చలు కౌంట్ చేసి నీకు ఉందా లేదా దెయ్యం అని చెప్తాడో ఏదో చెప్పాడు. నువ్వు అట్లా కాదని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసావు. ఆళ్ళే పంపించారు. వాళ్ళే ఆ! పంపించారు. తర్వాత ఏమైంది? ఇంటికొచ్చిన తర్వాత ఇంగ ఉన్నా మేడం. 11 రోజుల తర్వాత మా పాలెమ్మ చనిపోయింది గదా! తీసుకెళ్ళిండ్రు. తీసుకెళ్ళిన తర్వాత నేను పోనని చెప్పిన. మా అమ్మ, మా నాన్నకి అందరికి చెప్పిన. సరే పోకుంటవా అని చెప్పిండ్రు. కానీ ఇగ అది ఇట్లనే నడుస్తుంది మేడం గొడవలు. ఇట్లనే నడిచిన తర్వాత మొన్న గిట్టంగా 2023 22లోన ఇట్లే జగడాలయ్యి మా పాపని తీసుకొని ఈయన మా అత్తమ్మోళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడే మా పాపని తీసుకొని ఎళ్ళిపోయిండు మేడం. హ్మ్. ఎళ్ళిపోయి ఎక్కడెళ్ళిపోయిండో తెలవదు. 1 ఇయర్ వరకు అసలు ఇవ్వలేరు. నాకు సో, మధ్యలో 1 ఇయర్ నువ్వు మీ ఆయన విడిపోయి ఉన్నారు. మళ్ళీ ఎలా వచ్చాడు? ఎలా కలిసారు? మా అత్తమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఎళ్ళిపోయిండా. ఆ! ఎళ్ళిపోయిన తర్వాత నేను పాప ఎక్కడ పోయింది చిన్నమ్మా అని కాళ్ళు మొక్కుతున్నా. మొక్కుతే కూడా చెప్పలేరు మేడం. నువ్వు మా హ్మ్. తమ్ముడు చెప్పినట్లు ఇంటేనే పాప వస్తది. మీ ఆయన వస్తాడు అని మీ అంటున్నా. ఆయన చెప్పినట్టు నువ్వేమి వినట్లా? ఆయన ఏం చెప్పినా ఆయన బయటికి ఎప్పుడు పోయినా, ఎక్కడ పోయినా అడగకు. ఆయన మొగోడు. వాడు ఏమన్నా చేసుకుంటాడు. నువ్వేం పని చేస్తలేవు గదా! హ్మ్. ఆయన పని చేస్తాడు. ఆయన ఇష్టం. ఆయన ఇష్టానికి ఏమన్నా చేసుకుంటాడు. ఏం అడుగుతావు నువ్వు? నువ్వు ఏ టైంకొచ్చినావు అని కొంచెం అడుగుతాం గదా మేడం. అదేమ్మా. హ్మ్. ఇంకొకటి నువ్వు చేసిన పని పైసలు ఎక్కడ పోతున్నాయి అని అడగమా. అవును. నువ్వు హ్మ్. నాకియ్యకు. నువ్వు మీ అమ్మకే ఇచ్చుకుంటావో, ఎవరికి మీ తమ్మునికే ఇచ్చుకుంటావో ఇచ్చుకో. కానీ నువ్వెంత ఇస్తున్నావు, ఎంత లేదని అడుగుతాం గదా మేడం. నాకు పెళ్ళై 12 సంవత్సరాలు ఆగి ఇప్పటి వరకు చెప్పలేడు మేడం. ఇదొక్కటి చెప్పంటే చెప్పడు. ఇప్పుడు గూడా నువ్వు అవసరం లేదు నీకు అంటాడు. సరే తర్వాత వచ్చాడు. మళ్ళీ కలిసున్నారు. తర్వాత ఏమైంది? వచ్చలేడు మేడం. అయితే 8 రోజుల తర్వాత ఆడనే ఉన్నాం మా అత్తమ్మోళ్ళ ఇంటికాడనే. ఉంటే మా మరిది ఫోన్ చేసి మీ అమ్మోళ్ళ ఇంటికో అని అంటే నేను పోను. నేనేం తప్పు చేసినా అని 8 రోజుల వరకు ఆడనే ఉన్నా. వాళ్ళు ఫోన్ చేసి మీ అమ్మోళ్ళ ఇంటికి పోతేనే పాపని తెస్తాం. రేపు ఆదివారం ఉంది పో అంటే 8 రోజుల తర్వాత ఆ శనివారం రోజు 3 గంటల వరకు తలిగితే పోయినా. పాప మీద ఇష్టం అదే ఇదయ్యి మా అమ్మోళ్ళ ఇంటికి పంపించొచ్చిండు మా చిన్నమ్మ కొడుకు. పంపించొచ్చినాక నేను ఆదివారం వస్తారేమో అని ఫోన్ చేస్తే ఇగ రాలేరు. ఫోన్ చేసిన. ఇప్పుడు నువ్వు రమ్మన్నప్పుడు మేము మొత్తమా అని అన్నాడు మా మరిది. తోలుకరాలేడు మేడం. తోలుకరాకుంటే ఆ! చెప్పమ్మా. 2, 3 నెలల తర్వాత ఆయన గూడా ఫోన్ చేస్తే రాలేరు మేడం. హ్మ్. రాకపోతే నేను ఈడికి సఖి కేంద్రం కని ఎళ్ళినా ఇక్కడ వికారాబాద్‌లో మేడం. సఖి కేంద్రంకి పోయి మా నాన్నని తీసుకొని మా నాన్న, నేను ఎళ్ళినాం. ఎళ్ళిన తర్వాత మా నాయన వద్దమ్మా వద్దు. నువ్వు మీ ఆయన కలిసే ఉన్నారు కదా! మా సఖీకి ఆయన గాదు మా డ్యాడీ. ఆ! నాయన అంటా నేను. మీ ఆయన ఒక 2, 3 నెలలు మీ ఆయన రాలేదు కాబట్టి సఖీ కేంద్రానికెళ్లారా? మీ నాన్నగారిని నన్ను తీసుకొని? తోలుకోవట్లే, పాపని తోలియట్లేదు ఆ! ఓకే. అని నేనెళ్ళిన. వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి మా నాయన రావద్దమ్మా, వద్దమ్మా, పోవద్దని మా నాయన అంటున్నాడు. మరి నేను నా పాపని ఎన్ని రోజులని గప్పుగుందు నాయనా అని నేనంటే గూడా వద్దు ఇలువ పోతదని మా నాయన ఇలువ కోసం అని ఇది చేస్తుండు మేడం. హ్మ్. అంటే పోయి ఇచ్చిన తర్వాత పిలుస్తామన్నారు మేడం. పిలుస్తామని చెప్పేసి మేము పోకముందుకే వాళ్ళు మా నాయనని ఆహ్, నేను యాడికో పోయినానో ఇంటికాడనే ఉన్నా. మా నాయన నాకు తెలవకుండా మా డ్యాడీని మా మరిది, మా ఆయన పిల్లని తీసుకొని పోయి ఏం చెప్పొచ్చిండ్రేమో మేడం.
అది దాన్ని ఏం చెప్పించిండ్రేమో నన్ను విలువలేరు. మీ నాన్న కూడా వాళ్ళ వైపే ఆ! తిరిగిపోయాడు. మా నాన్న కూడా సరే ఎలా అయినా మీ ఇద్దరైతే కలిసి ఉన్నారు కదా తల్లి. ఇప్పుడు కలిసే ఉన్నారా? ఇప్పుడు కలిసి ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చావు? మా ఆయన, నేను, మా పాపనే ఉంటాం. మీ ఆయన కూడా వచ్చాడా? ఇప్పుడు రాలేడు మేడం. ఆయన 2, 3 రోజులే మళ్ళీ ఇంటికి వస్తలేడు. 2 రోజులే. 2, 3 రోజుల నుంచి రావట్లా. సఖీ అంతకుముందు కేంద్రానికి వెళ్తే మీ ఆయన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సఖి కేంద్రంకి ఇస్తే రాలేరు వచ్చి పోయిండ్రు వాళ్ళంతా అవును. కాలే. నాకు ఒక్కదానికి పిలిచిండ్రు. నేను పోయినా. తర్వాత మా ఆయన వస్తున్నా మేడం అంటే, మీ ఆయన వాళ్ళు వచ్చిపోయినరు. నువ్వు ఇట్లా రామ్మా అని అంటే పోయిన తర్వాత. మా ఆయనని మీరు పిలుస్తామన్నారు మేడం. మరి ఆయన రాంది నేను ఎట్లా వస్తా అని నేను అన్నా. లేదు వాళ్ళు మాట్లాడిపోయినరు అని చెప్పిండ్రు. వాళ్ళకేం చెప్పిండ్రో నాకు తెలియదు. అదేలేమ్మా. ఇక నువ్వు మీ అత్తమ్మతో పోయి మీ పాపని మీ అత్తమ్మతో ఉంటదంట. మీ అత్తమ్మతో పోయి ఉండు హస్నాబాద్‌లో. మీ ఆయన హైదరాబాద్‌లో ఉంటాడని చెప్తున్నారు. ఓ 15 రోజులో, నెల రోజులో అంటుండు. తర్వాత తోలుకపోతాడంట అవును. అని ఉండి అన్నారు. ప్రూవ్ చేసుకోవచ్చు కదా నువ్వు బానే ఉన్నావు అని. ఆమె గొడవ పెట్టుకుంటది మేడం ఉత్తుత్తగానే. సర్దుకోవాలా నీకు కాపురం కావాలంటే. నీకు నచ్చినట్టు ఎలా ఉంటది? నాకు నచ్చినట్టు అని నేను అంటలేను మేడం. కానీ కాకపోతే మా చిన్న బిడ్డ పెద్ద మనిషి అయింది ఒకసారి. పెద్ద మనిషి అయిన తర్వాత అవి చేసుకోముంటాయి కదా మేడం. గర్జలు అవి ఇవి చేయడం. ఆమె మొగుడు చనిపోయింది. ఆమె చేయొద్దు కదా! అయితే గర్జలు చేసినాక ఎంచి పెడతాం కదా మేడం. మా చిన్నమ్మ కొడుకే ఉన్నాడు. వాళ్ళ అన్ననే. పాప పెద్ద మనిషి అయిన వాళ్ళ అన్న, నేను ఇద్దరమే ఉన్నాం. అయితే గర్జలు ఎంచినామంటే ఎంత ఎంత అయినాయి అని అంటది ఈ మధ్యలో ఎంచినప్పుడు. 45 అయినట్టే కాదు 35 అయినాయి. అంటే లేదమ్మమ్మ 45 అయినాయి అక్కాబద్దు నేను కూడా ఉన్నా కదా అని ఆ పిల్లగాడు నేను ఇద్దరమే ఉన్నాం. లేదురా ఆ పేపర్ ఏంటి తల్లి? ఇవి నేను ఫోన్ సెటిల్మెంట్ అగ్రిమెంట్లు రాసుకున్నారా? లేదు. ఆయన ఫోన్‌లా ఉన్నాయి నేను రాసుకున్నా. పాపకు ఫోన్ చూసినప్పుడు ఇచ్చినప్పుడు. ఇది నువ్వు రాసిన పేపర్లా? ఆయన ఫోన్‌లో చూసి నేను రాసిన మేడం. ఆయనకొచ్చినాయి. ఆయన పెట్టినయి. రాసుకోవడం ఎందుకు? స్క్రీన్ షాట్ తీసుకుంటే నాకు అప్పుడు సరిపోయేదిగా. స్క్రీన్ షాట్లు తెలవయి మేడం. వాట్సాప్ అసలు వాడడం ఎట్లనో తెలవదు. కానీ ఫోన్ వస్తే లేపడం కూడా తెలవదు అప్పుడు నాకు సరిగా. మీ ఆయనకి అక్రమ సంబంధం ఉందేమో అని నీ డౌటా? అది రాసి పెట్టుకున్నా ఏందో అని. నాకు చెప్పడం కొంచెం భయంగా ఉంది మేడం. ఆ తల్లి కొంచెం కన్‌ఫ్యూజ్ అయితా నాకు భయం. ఏం కన్‌ఫ్యూజ్ అవ్వట్లా బానే చెప్తున్నావు. ఇయన్నీ మీ ఆయనకి ఏవో లవ్ మెసేజ్‌ల్లాగా ఉన్నాయి. ఇయి రాసుకొని పెట్టుకున్నావు ఏదో బాండ్ పేపర్‌లాగా. రాసి పెట్టుకొని చూపించిన కొందరికి అవి అవునా వాళ్ళు మా మరిది మా తమ్ముడు ఫస్ట్ గట్లనే కొడుతున్నారా అన్నాడు. ఇప్పుడు మా మరిది అందరు కలిసి కాదు నా ఫోన్‌లో కూడా వస్తాయని మా మరిది అంటాడు ఇట్లా అని ఇది చేసినాం. తర్వాత వాళ్ళు ఇది చేసినాక నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి మా ఆయన నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, కొడుతున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు ఎందుకని అంతే మేడం. ఇప్పుడు మా పక్కింటి ఆమెతోటి సంబంధం ఉంది అనుకుంటున్నా మేడం నేను. సరే మీ ఆయన్ని వదిలేసి కేసులు వేసుకోవచ్చు కదా నువ్వు. 490 అంటే డీవీసీ అవి వేసుకుంటావా? ఏం వేసుకోలేదు మేడం. తెలియదు నాకు అవన్నీ. ఆడుకోమంటే పోకుండా ఉంటే మళ్ళీ ఒక 2, 3 నెలలేమో పోలేను మా అత్తమ్మ దగ్గరికి. పోకుండా ఉండి లాస్ట్‌కి హైదరాబాద్ వచ్చిన మేడం. అదే ఈయన దగ్గరికి. హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అయింది నువ్వు? ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు మా ఆయనతోనే ఉన్నా. అప్పుడు చెప్తున్నా. మీ ఆయన వెళ్ళి 2, 3 రోజులు అవుతుంది కదా. ఈయనే ఉన్నాడు ఇక్కడనే. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? విల్లా ఉంటది. ఆ విల్లాలో పని చేస్తున్నా. ఆ మేడం దగ్గరనే పని చేస్తున్నా. ఆడనే ఉంటా అంటాడు మేడం. నేను నసపడలేక నీ అంటాడు. గొడవ పడలేక. నాతో సరే వస్తాడులే 4 రోజుల తర్వాత. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? మీ ఆయన్ని ఫోన్ చేసి అడిగేయాలా? ఎందుకు మీ ఆవిడని వదిలేసావు? 2, 3 రోజుల నుంచి ఎందుకు ఇంటికి రావట్లేదని అడగాల? ఇంతకు ముందు దీపావళి కంటే ముందు 10 రోజులు ముందు పోయిండు. నెల తర్వాత వచ్చిండు మేడం. ఇట్లనే పోతున్నాడు, ఇట్లనే వస్తున్నాడు. మళ్ళీ 15 రోజుల తర్వాత 15 రోజులు సరేలేమ్మా నిన్నైతే వదిలేయలా, నీకైతే విడాకులు ఇవ్వలా, నీకైతే తిండి పెడుతున్నాడు. ఆయన పనేదో ఆయన చూసుకుంటున్నాడు వస్తున్నాడు. నేను నష్టపడలేక వేరే చోట ఉంటున్నాడు. మళ్ళీ 4 రోజులకు నువ్వు మారావు అనుకుంటే వస్తాడు. నేను మారానని నేను కరెక్ట్ అడగొద్దా మేడం? అడగడం ఇంకా పాప ఉంది. సరే అడగొద్దు. సంవత్సరం వెళ్ళిపోయాడు ఓ పక్కన. నిన్ను వదిలేస్తే ఏం చేస్తావు? ఒకసారి సంవత్సరం వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏదో పెద్ద మనుషుల పంచాయతీలు ఏదో బతులు అడుగుని తెచ్చుకున్నావు. పిల్లని కూడా తీసుకొని వెళ్ళిపోయి అవునా? పిల్లని తీసుకొని నేను వెళ్ళలేదు మేడం. ఒకసారి పిల్లని తీసుకెళ్ళిపోయాడు కదమ్మా మీ ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మీ ఆయన పిల్లని తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు రోడ్ల వెంబడి పడి తిరుగుతా ఉందో గాని. నేను మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన, మహిళా పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన సఖీ కేంద్రం వాళ్ళకి నాకపోతే. అది ఎప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈయన దగ్గర పళ్ళనొప్పి అని చెప్పేసి ఇక్కడికి వచ్చింటి. అట్లా నేను పోలేక మీ ఆయన నీకు విడాకులు ఇచ్చేస్తాడు ఏం చేస్తావు? విడాకులు ఇచ్చేస్తాడంటే నువ్వు చేస్తున్న పనికి మీ ఆయన్ని పిలిచి విడాకులు ఇప్పించేస్తాను ఏం చేస్తావు? మీ ఆయన నువ్వంటే భయపడి పారిపోతున్నాడు ఓ పక్కన. దేనికి మేడం? నేను ఏమంటాను? ఏమనకపోతే ఎందుకు వెళ్ళిపోతాడు? అడగనా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆయన ఏం అక్రమ సంబంధాలు ఉన్నాయని నాకు సరే అనిపిస్తుంది. మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి వదిలే మీ ఆయన్ని. నీకు ఎంత ఆస్తి ఇప్పిస్తా వద్దా? నీ సొంత అమ్మమ్మే అత్త, నీ సొంత హస్బెండే మేనమామ, మీ అమ్మ, మీ పిన్ని, మీ నాన్న కూడా ఇప్పుడు రీసెంట్గా మీ నాన్న కూడా వీళ్ళకే సపోర్ట్. వీళ్ళందరూ ఒక గ్రూప్.
అదే నేను నా జీవితం నువ్వు అంతా నాది కాకుండా ఒక్కదానివి వీళ్ళందరూ హింసిస్తున్నారు అంటే నేను ఇక్కడ కూర్చున్న దాన్ని ఎవరిని? ఈళ్ళేమన్నా బయటోళ్ళైతే పోనీ అనుకోవాలి. నీ సొంత మనుషులు. అదే నీకేదన్నా చిన్న దెబ్బ తగిలితే పరివెత్తుకొని వచ్చేవాళ్ళే ఈ బయటి నలుగురు. వాళ్ళు ఎంత కష్టపెట్టినా అరే బయటి వాళ్ళు కదా అనుకుంటుండే. ఆ! నా సొంతోళ్ళే నన్ను ఇబ్బంది పెడుతుంటే దీన్ని నాకెంత సైకలాజికల్ బాధైతుంది. ట్రీట్మెంట్, కౌన్సెలింగ్ అవసరం తల్లి మీకు అని అంటాం. అర్థమవుతుందా? చేతులారా కాపురం నాశనం చేసుకుంటున్నావు. ఇంతే నా లైఫు. మా అమ్మ చూసుకుంటది, మా నాన్న చూసుకుంటాడు, మా ఆయన చూసుకుంటాడు, మా అమ్మమ్మ చూసుకుంటదని ఎందుకు కూర్చోవు ఖాళీగా? హాయిగా టీవీ చూడాలా, ఏం తెస్తే అవి వండి పెట్టాలా? మీ పిల్ల ఆరోగ్యం చూసుకుంటూ, పిల్లకి చదువేంటి, ట్యూషన్ ఏంటి ఇవి చూసుకుంటే సరిపోతదిగా. మా ఆయన ఎక్కడికెళ్తున్నాడు, ఆ ఫోన్‌లో ఏం మెసేజ్‌లు నేను ఫోన్‌లో ఇప్పుడు అసలు హ్మ్. చూపిస్తలే లాక్ వేరే ఏం పెట్టుకున్నా. చేసుకుంటాడు? 10 ఏళ్ల పంచాయతీ అమ్మ నీతో. సొంత పిల్లవు కాబట్టి నిన్ను వదిలేయట్లా. ఇప్పుడు మీరు చేస్తున్న బిహేవియర్‌కి వేరే అమ్మాయి, బయట అమ్మాయి అయితే నువ్వు అంటున్నావు చూడు వీళ్ళంతా బయటోళ్ళైతే బాగుండండి అని. నువ్వు నిజంగా అతనికి బయట దానివైతే బాగుండంటలేను. కానీ కొంచెం ఇట్లా అట్‌లీస్ట్ వాళ్ళు హెరాస్ చేసినా సతాయిస్తున్నారంటే పర్వాలేదండి. నా సొంతోళ్ళు హెరాస్ సొంతోళ్ళే చేస్తున్నారు నన్ను అంటున్నావు ఇది చూసావా? చేస్తున్నారు. ఇదే నువ్వు బయట అమ్మాయివైతే ఈ పాటికి ఎప్పుడో నీకు విడాకులు ఇచ్చేసేవాడు. పిల్లని తీసుకొని వెళ్ళిపోయి. నువ్వు సొంత అమ్మాయివి కాబట్టి, అరే నా మేనకోడలు, నా భార్య, మా అక్క కూతురు అని సర్దుకుంటున్నాడు మీ ఆయన ఒక రకంగా. నేనేమి హింస పెడుతున్నా మేడం అరే! నన్ను అదే అట్లా. మీ ఆయనకి హింస. అంటే ఆయన నేను ఎక్కడ పోయినా ఏమన్నా అంటే వాళ్ళు నీకు ఆస్తులు అడుగుతున్నారా? నువ్వు ఫోటో ఎక్కడ పోయినా అని ఫోటో ఇచ్చిండు. ఆయన హ్మ్. ఫోటో మాది ఆయన నా పాపది ఆయనది కూడా ఉండే ఫోటో. అయితే నీ పర్స్‌లో నీ ఫోటో ఎక్కడ ఉందంటే నేను ఆళ్ళకిచ్చిన మేడం వాళ్ళ దగ్గర గేట్ల కాడ ఉన్నోళ్ళకిచ్చిన అంటే ముందుగాల పోయినప్పుడు ఇచ్చినావు గదా! ఆధార్ కార్డ్ జిరాక్స్ అదంటే మళ్ళీ అడిగిండ్రా నన్ను. దాంట్లోనే మస్తు నీ మనీ ఆరాల పడ్డాయి సార్. బిజినెస్ సీబీసీఐడీ ఎంక్వైరీ ఆపేస్తే నీ కాపురం బావుంటది. ఇప్పుడు నువ్వు ఇక్కడికొచ్చావని మీ ఆయనకి తెలుసా? తెలీదు మేడం. తెలిస్తే ఇంటికి రాకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతా. మీ మహిళా ఆయనతో. పోలీస్ స్టేషన్‌కి ఇస్తే వాళ్ళ అమ్మని తీసుకొని ఊర్లో మొత్తం తాళమేసుకొనొచ్చి పాపని ఈడ వాళ్ళ అమ్మని ఇక్కడనే పెట్టిండు మేడం 2, 3 నెలలు అసలు. అంతగనం దొంగతనం చేయంది ఎందుకు దాపెడతారు మేడం ఇదొకటి. ఇదొక్కటే నాకు. మా ఇంటి పక్కన ఆమెతో సంబంధం ఉంది మేడం మా ఆయనకి. మీ ఆయనకి మీ ఇంటి పక్క ఆవిడతో సంబంధం ఉందా? అవును మేడం. చూస్తున్నారు కదండీ! ఈ రోజున ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఒక్కటే కాదు. భర్త కొట్టాడు, భర్త తిట్టాడు, భర్త ఎన్నింటికొస్తాడు, ఎన్నింటికి రావట్లేదు, ఏం చేస్తున్నాడు, ఫోన్ ఏంటి కాదు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యున్నాయి. ఒకప్పుడు మేము కేసులు చేస్తుంటే ఓన్లీ ప్రాబ్లమ్సే కనిపిచ్చేవి. ఈ రోజున ఒక మంచి పిల్ల ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది. కానీ తనకే తెలియదు తను సైకలాజికల్‌గా ఎంత డిప్రెషన్‌లో ఉంది. ఎంత అబ్నార్మల్‌గా ఉంది అనేది. ఎందుకు అంటే తన వరకు తను కరెక్ట్. తన దృష్టిలో. ఇలా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తుల్ని ఎవరు ట్రీట్మెంట్‌కి తీసుకెళ్ళగలరో తెలుసా? ఆ అమ్మాయికి సంబంధించిన అమ్మా, నాన్న లేదా తనకు పుట్టిన పిల్లలు. భర్త తీసుకెళ్తే సైకలాజికల్ డిప్రెషన్ ఉన్న వాళ్ళనో లేకపోతే సైకలాజికల్ కౌన్సెలింగ్ కావాలనో భర్త తీసుకెళ్తే ఆళ్ళే ఏదో ఎక్కిచ్చేసినట్టు వస్తది. చదువుకున్న వాళ్ళేమో సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటారు. పెద్దగా చదువు లేని వాళ్ళు వీళ్ళంతా గాలి సోకింది, దెయ్యం పట్టింది అంటారు. సో, ఇట్లా వాళ్ళకి తెలిసినట్టు ఏదో నల్లమందు కక్కించడానికో ఇట్లా అని తీసుకెళ్తూ ఉంటారు. ఇందులో మనం నోట్ చేయాల్సిన సీరియస్ పాయింట్ ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రేంజ్ వరకే అవి రియాలిటీ. 90% అన్నీ కూడా ఫేకే. ఈ రోజున అందరూ ఫేక్ పర్సన్సే ఉన్నారు. వీళ్ళేదో మాయలు, మంత్రాలు జేసేసి న్యూడ్‌గా మచ్చలు జూసి అవన్నీ క్లీన్ జేసేసి దెయ్యం వదిలిచ్చేస్తామంటే ఎందుకు నమ్ముతారు? ప్లీజ్ దయచేసి అట్లా ఎళ్ళకండి. ఇవి నిజం కాదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా తీసుకొని వెళ్ళండి. వాళ్ళు చెప్తారు. సైకలాజికల్‌గా ఇది ప్రాబ్లమ్ తప్ప దెయ్యాలు, భూతాలో, నల్లమందులో కాదు. చూసారుగా అతను ఒకవేళ వీడియో తీస్తే మనం ఈ రోజున సోషల్ మీడియాలో గాని, టీవీ ఛానల్స్‌లో గాని ఎన్ని చూస్తున్నాం. ఫేక్ బాబాలు, ఫేక్ ఈ ఈ రకంగా మాట్లాడుతున్న మాంత్రికులు, తాంత్రికులు. ఇవన్నీ నిజాలు కాదండి. వీటికి సంబంధించి కొంచెం అవేర్‌నెస్‌తో ఉండండి. ఒకవేళ మీకు ఆ ట్రీట్మెంట్‌లు, కౌన్సెలింగ్‌లు కావాల్సొచ్చినా ఒకసారి డాక్టర్స్‌ని కన్సల్ట్ అయితే ఇవేంటి అనేది క్లారిటీ ఇస్తారు. ఈ రోజున ఒక మహిళ మేడం నాకు దెయ్యం పట్టిందో లేకపోతే నాకేదో ఇదయ్యింది ఎవరో ఎనక పట్టారు అని చెప్పి నా సొంత అమ్మమ్మ, అత్తగారు, అమ్మమ్మే అత్తగారిక్కడ. వీళ్ళు సొంత మనుషులే వీళ్ళంతా. అంటే తనకేదైనా కష్టం వస్తే కాపాడాల్సిన వ్యక్తులే ఒక గ్రూప్ అయిపోయి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిసారి బయటికెళ్ళిపోతాడు హస్బెండ్. వదిలేసి ఓ 4 రోజులో, 10 రోజుల్లో రాడు. అతని వరకు అతను కరెక్టే. కానీ ఎవరు చెప్పాలి? ఇప్పుడు నేనిక్కడ కూర్చొని లీగాలిటీలో తనకవి చెప్పినా రికగ్నైజేషన్ రాదు. అదే అమ్మాయి బయట అమ్మాయి అయితే పాటికి ఆళ్ళు వదిలేసేవాళ్ళు. వింటాను మేడం. సొంత అమ్మాయి అవ్వటం వల్ల వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు, భరిస్తున్నారు. ఇది ఎవరు చూపిచ్చాలి అంటే మేబీ డాక్టర్స్ కౌన్సెలింగ్‌కెళ్తే కొంత అవగాహన వస్తది ఆ అమ్మాయికనేది నా ఉద్దేశం. తల్లి మీ విషయానికొస్తే మీ హస్బెండ్ కరెక్టే. మీ అత్త ప్లస్ అమ్మమ్మ కరెక్టే. మీ అమ్మ కరెక్టే. మా నాన్న అయితే నమ్ముకునే ఉండే మేడం. మీ నాన్నగారు కూడా కరెక్టే. కానీ వినండి. ఇప్పుడు మీ నాన్నగారు మేబీ రమ్య గారిలాగా మాట్లాడొచ్చు.
అరే నా పిల్లకి దయ్యం పట్టం ఇటు ఇవన్నీ కాదు, పిచ్చి మాటలు మాట్లాడకండి, కాళ్ళు ఇరక్కొట్టేస్తాను, నా కూతురికి ట్రీట్మెంట్ అవసరం, కౌన్సిలింగ్ అవసరం. కౌన్సిలింగ్ ఏంటి, నీ కష్టం ఏంటి, మీ ఆయనకి సంబంధించి ఆరాలు అడుగుతున్నావు, ఇవి చిన్న విషయాలే. కానీ ఆ అడిగే అడగక విషయంలో ఒక లిమిట్ ఉంటుంది. అతను ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నా, ఇప్పుడు నువ్వు రాసిన మెసేజ్లు కూడా పెద్ద వర్కౌట్ అవ్వవు తల్లి. ఆయన ఫోన్లో 2020లో రాసిన మెసేజ్లు అవి ఇప్పుడు ఇంకా వేరే నడుస్తుంది మేడం. అయినా నిన్ను వదిలేయలేదు కదమ్మా. ఇక్కడ నిన్ను వదిలేసి నిన్ను రోడ్డు మీద పడేస్తే మనం ఇవన్నీ మాట్లాడుకోవాలి. నీ నస పడలేక ఆఫీస్‌లో ఉంటున్నాడు. నేను నువ్వు ఇప్పుడు పెట్టి అడుగుతలేను మేడం అరే! ఏం. 3 డేస్ బ్యాక్ ఏం జరిగి ఎళ్ళిపోయాడో చెప్పు? 3 ఇయర్స్ బ్యాక్ 3 డేస్ బ్యాక్. 3 రోజుల నుంచి మీ ఆయన ఇంటికి రావట్లేదు కదా! ఏం జరిగి ఎళ్ళిపోయాడు? గొడవ అయింది. అంతకుముందు గొడవనే పెట్టుకున్నాడు ఆయన. రేపు అదే నేనంటున్నా. వాలంటైన్స్ డే అని చెప్పేసి ఆయన నువ్వేమైనా ఫ్లవర్స్ బయటికెళ్ళిపోమని అడిగావా? నేను అడగలేను ఆ రోజు. నేనేం అడగలేదు. నాకు తెలవదు మేడం. ఆ! నాకు మొన్న తెలుసు. నిన్న ఏది మొన్న మొన్న వాలంటైన్స్ డే మా ఆయన ఎవరో లవర్‌కి ఏమో ఎక్కడ సెలబ్రేట్ పోయిందో. చేసుకోవడానికి ఎళ్ళిపోయాడు. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆయన ఇట్లనే చేస్తాడు. ఏది ప్లాన్ వేసుకొని బయటికెళ్ళిపోతాడు. ఫిబ్రవరి 14థ్ కల్లా ఎళ్ళిపోతాడా? అహా! ఎప్పుడైనా ఏదైనా ఆయన బయటికెళ్ళాలంటే గొడవ పెట్టుకొని బయటికెళ్ళిపోతాడు ఆయననే. ఆ! మళ్ళీ నా మీదనే అంటాడు మేడం. అప్పుడు నువ్వు గొడవ పడకుండా ఉంటే అవుతదిగా. గోడకు ఒకదానికి నాకు పోటాడుకొని ఎళ్ళడేడుగా. వస్తాడు మేడం. వచ్చిన తర్వాత డోర్ తీస్తే పడుకుంటాడు. ఆ! నేను పడుకుంటా. పడుకున్న తర్వాత ఆయన ఫోన్ చూసుకుంటా అంటాడు. ఇప్పుడే నిద్ర వచ్చేనా అంటాడు. పండుకుంటాను. తల్లి నీ కేసు నేనైతే ఇక్కడ ఏమీ చేయలేను. ఇది కరెక్ట్ కాదు. మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కన్నా ఎళ్ళాలి, ట్రీట్మెంట్ కన్నా ఎళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, నీ హస్బెండ్, మీ అమ్మా, నాన్న వచ్చి మా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వండి అని సైకాలజీ డాక్టర్ దగ్గర, సైకియాట్రిస్ట్ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారా, కౌన్సిలింగ్ ఇస్తారా వాళ్ళు చూసుకుంటారు. ఇది నా క్యా ఇది కాదు. నా లిమిట్స్‌లో ఉన్న, నా పరిధిలో ఉన్న కేస్ కాదు. లీగల్ ఇష్యూస్ అయితే మాట్లాడొచ్చు. పోలీస్ స్టేషన్‌కెళ్ళావు. పోలీసులు ఏమన్నారు? ముందు ఓ 10 రోజులు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండమ్మా. సఖీ ఉన్నప్పుడు కేంద్రం చూడు వాళ్ళన్నారు. పోలీసోళ్ళైతే తోలుకుపోమన్నారు మహిళా పోలీస్ స్టేషన్. ఎవరైనా కూడా ఓ 10 రోజులు అక్కడ ఉండి వాళ్ళేదో కండిషన్ పెట్టారు. ఆ కండిషన్‌ని నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యట్ల. ఏమంటే వాళ్ళు నన్ను హింసిస్తారు, వాళ్ళు నన్ను బాగా చూడరు అని. పోలీస్ స్టేషన్‌కొచ్చినాక పోలీసులేమో వాళ్ళు అమ్మ అది చెప్పినట్లనే చేస్తున్నా మేడం ఆ! ఇప్పుడు. పోలీసులు ఇట్లా ఇట్లా ఉండు తల్లి అన్నారు. మీ ఆయనకేదో ఇప్పుడు 4 అట్లనే తిట్టారు. ఉన్నాం. మీ ఆయన్ని పంపించారు నీకు. నీకు ఇంకొకసారి ఇట్లాంటి రిజల్ట్ కావాలంటే రమ్య గారి షో కాదమ్మా. పోలీస్ స్టేషన్‌కే వెళ్ళు. పోలీసులైతే నీకు హెల్ప్ చేశారు కదా! మీ ఆయన్ని ఇప్పుడు ఫోన్ చేసి మీ ఆయన్ని పిలుస్తారు. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడాననుకో నీ గురించి ఎంత చెప్తారు. పోలీస్ ఇవన్నీ వాళ్ళ ఇక్కడ రికార్డ్ అవుతాయి. పోలీస్ ఓహో! ఈ వాళ్ళ అమ్మాయికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంది. అందుకే భర్త వదిలేసాడు. రమ్య గారి షోలో కూడా ఇవన్నీ మాట్లాడారు అంటారు. పోలీస్ వాళ్ళు గూడా అన్నారు. పోలీస్ వాళ్ళకు మా ఆయన, మా మరిది ఈమె మెంటల్ అయింది అది అని అంటే వాళ్ళు జూసి అన్నారు. సార్ మరి ఆమె మెంటల్‌గా నీకేమన్నా అయిందా? ఆమెకేముంది బానే మాట్లాడుతుంది గదా! ఆమె నెత్తి, బట్ట ఏమన్నా చినిగిపోయినాయా అది అని మస్తు అడిగిండ్రు. 2, 3 సార్లు అడిగిండ్రు అమ్మ మేడం. ఆళ్ళ పిచ్చోళ్ళు అంటారు తల్లి. సైకలాజికల్ ప్రాబ్లమ్ అనరు. బట్టలు అవన్నీ చించేసుకొని, జుట్లు ఇట్లా పెట్టుకొని తిరిగే వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. ఆళ్ళకెవరు ట్రీట్మెంట్‌లు ఇప్పించరు. నీకొక మంచి కుటుంబం ఉంది. మంచి భర్త ఉన్నాడు. మంచి అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నారు. మంచి అమ్మా, నాన్న ఉన్నారు. నీ మీద ఆధారపడే కూతురుంది. నిన్నేమో అట్లా రోడ్డు మీద పడేయలా. నీ ఆలోచన విధానం లిమిట్స్ దాటి ఆలోచిస్తుంది. ఆ లిమిట్స్ దాటి ఆలోచించకుండా ఎంత ఆలోచించాలో అంతే చేయడానికి కొన్ని ట్రీట్మెంట్‌లుంటాయి. అవి డాక్టర్స్ మాత్రమే చేయగలరు. ఇక్కడ ఈ షోలో అయితే అవ్వదు. 2 మీ హస్బెండ్‌కి నేను ఫోన్ చేసి మాట్లాడాను అనుకోండి. నీ గురించి చాలా చెప్తాడు. అవి రికార్డ్ అయితే రేపటి రోజున నిజంగా మీరు పర్ఫెక్టే నేను నమ్ముతున్నా. మీ ఆయన దాన్ని లీగల్‌గా వాడుకుంటాడు. టీవీ షోలో కూడా ఇట్లా ఇట్లా మాట్లాడిందండి ఇదండి అని. అర్థమవుతుందా? 2 ఈ ప్రాసెస్‌లో మీరు ఒకవేళ నిజంగా నాకు ఏదో ఒకటి తేలిపోవాలా అట్టు ఇట్టు అని అనిపిస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి మీరు ఒక్కళ్ళే ఎళ్ళండి. పోలీసులు మీ ఆయన్ని పిలిపిస్తారు. మీ ఆయనకి పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటది. అర్థమవుతుందా? సరే మీ ఆయనతో మాట్లాడినా? నేను మీ దగ్గరికి వద్దామని ఎందుకు అనుకున్నాను. మీ ఆయనతో మాట్లాడినా నేను? మాట్లాడి పిలిపించనా? మాట్లాడి నీకేం కావాలి చెప్పు? ఆయన నన్ను మంచిగా పెట్టుకొని నేను మంచిగా ఆయనను చాలా వరకు నమ్మినా మేడం నేను. దేవుళ్ళ కంటే గూడా ఎక్కువ నేను నమ్మినా మీ నేను. ఆయనకి కౌన్సెలింగ్ ఇవ్వగలను గానీ నీకివ్వలేను. ఇది నీది నా పరిధి కాదు. కానీ నన్ను నమ్మి ఇక్కడి దాకా వచ్చావు కదా! ఏం చేయమంటావు చెప్పు? మేడం మా హస్బెండ్‌తో మాట్లాడండి మాట్లాడతా. మీ అమ్మ నాన్నతో మాట్లాడమంటే మాట్లాడతా. మీ అమ్మమ్మ ఎవరైతే అత్తగారు ఉన్నారో ఆవిడతో మాట్లాడమంటే మాట్లాడతా. చెప్పు ఎవరితో మాట్లాడమంటావు? మాట్లాడి వాళ్ళతో కౌన్సెలింగ్ మాట్లాడతాను. ఆ అమ్మాయి పాపం ఇక్కడ బాధపడుతుందండి మరి తీసుకెళ్ళండి. ఎందుకు 3 రోజుల నుంచి ఇంటికి రావట్లేదు పిల్ల భయపడుతుందని చెప్తా. చెప్పనా? ఆ రోజు మొన్న నైట్ నేనే అన్నా. "నువ్వు నిన్న పోయినావు జగడం పెట్టుకున్నావు. నువ్వు ఒకరోజు ముందే జగడం పెట్టుకొని పోయినావు. ఈరోజు వాలంటైన్స్ డేనా అదేదో ఉంది గదా! నేను ఫోన్‌లో చూసినా ఈరోజు తెలిసింది" మీ అని ఆయన చెప్పి నీకో "నువ్వు ఫ్లవర్ ఇప్పుడు రాకు" ఇచ్చేస్తే అని అయిపోయేది. ఓ చెప్పిన. చాక్లెటు, ఓ ఫ్లవరు. "ఈరోజు తేడా వదిలిపోయేది. నువ్వు రాకు. నిన్న రాలేవుగా ఇప్పుడు గూడా రాకు" అని నేను అన్నా మేడం. నువ్వే రావద్దన్నావు. ఒక్కరోజు రాలేడు గదా! నేను ఆ రోజు అన్నా. హ్మ్. అన్నందుకు ఆయన రాలే గాని అంతకుముందు ఆయన నేను
రమ్మన్నా కూడా రాకపోతుండే. ఈ మొన్న నేను అట్లా సరే ఇవాళ ఫోన్ చేసి పిలు, ఏమన్నా ఇంటికి వచ్చేయండి అను. మధ్యలో పోలీసులు రమ్య గారు ఎందుకు? ఫోన్ చేసి పిలు మీ ఆయన. సరే మేడం. ఫోన్ ఉంది మేడం. మాట్లాడు, మాట్లాడు, నీ అమ్మాయితో మాట్లాడతా. అసలు ఏమన్నా తేడా ఉంటే నేనే మాట్లాడతాను. వస్తాడు మేడం. మరి ఇంకేంటమ్మా? ఇంతకు ముందు అసలు ఇప్పుడంటే నేను ఇట్లా అన్నా కానీ ఇంతకు ముందు ఆయన ఇట్లా నెల రోజులు 15 రోజులు పోయిండు మేడం. అసలు ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు లేప. మీ ఆయన ఫోన్ చేస్తేనే వచ్చేస్తాడు కదా తల్లి. ఇప్పుడు వస్తాడు. మరి రాని, ఇంక ప్రాబ్లం సాల్వ్ కదా. కానీ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడల్లా నన్ను కొట్టడం, బయటకు వెళ్ళిపోవడం, ఈమెనే ఇబ్బంది పెడుతుందని నాకు అంటాడు మేడం. అట్లా మొన్న తన్ని పోయిండు, ఇక్కడ మొత్తం దవడ తిన్నిసలది మొత్తం ఇదంతా ఇదైపోయింది. ఆయన ఇట్లా సో నువ్వు ఫోన్ చేస్తేనే మీ ఆయన వచ్చేస్తాడు. ముందు రాని, కొడితే ఈసారి మా వాళ్ళకి ఫోన్ చేయి, లేదా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తాం. ఇద్దరు వస్తే మాట్లాడతావా మీ ఆయనతో? ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడతావా? ఇట్లా ఇక్కడికి వెళ్ళిందని చెప్పాలా మేడం? నేను చెప్పొద్దు, చెప్పను. మళ్ళీ చెప్తే బాగుండదు. తర్వాత మళ్ళీ ఇట్లా పోదామని చెప్తే వింటాడంటారా మేడం? ఆయన కొట్టిన తర్వాత వాళ్ళ ఫోన్ చేసి పిలిచే మీ ఆయన్ని, చక్కగా చికెనో మటనో ఏదో వండు, హ్యాపీగా ఇద్దరు సెలబ్రేట్ చేసుకోండి. మీ ఆయన నీకు గిఫ్ట్లు ఇవ్వకపోతే ఏముంది, నువ్వే సెలబ్రేట్ చేసి. నేను ఎప్పుడు ఆశించలే. నువ్వు ఆశించవు తల్లి, నువ్వే మీ ఆయన్ని లవ్ చేయి. మీ ఆయనకి ఇవాళ ఒక గిఫ్ట్ ఏదన్నా కొను, ఒక ఫ్లవర్ కొను, ఓ చాక్లెట్ కొను, ఏమంటే రండి అను, హ్యాపీగా ఉండు. ఏమి ఆరాలు అడగ మాకు కొన్ని రోజులు. ఈసారి ఏదైనా అట్లా బిహేవ్ చేస్తూ ఆయనే గొడవ పడే సీన్ వస్తుంది కదా, అప్పుడు టీవీ షోకి వెళ్దాం రమ్య గారి ప్రోగ్రామ్ కాను. ఇద్దరు వస్తే నేను బయట ఉన్నవారేమో వాళ్ళ కోసం అని బయట చెప్పడానికి వెళ్తున్నాడేమో అని నేను ఇట్లా అనుకుంటున్నా మేడం. ఎవరి కోసం? వాలంటైన్స్ డే అని ఉన్నది కదా, వాలంటైన్స్ డేనా ఇదంతా అనుమానం తల్లి. మీ ఆయనకి ఏమి అక్రమ సంబంధాలు లేవు. సైకలాజికల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఇవాళ మీ ఆయన్ని పిలిచి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకో. ఇన్ కేస్ ఏదైనా తేడా వస్తే మీ ఆయన మాకు ఫోన్ చేస్తే నిన్ను పిలుస్తాం. సరేనా? జాగ్రత్త. ఎపిసోడ్ చూస్తే వాళ్ళు మాట్లాడే విధానం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళు పడుతున్న బాధ, పెయిన్ అర్థం చేసుకోగలిగే కెపాసిటీలో మనం ఉండాలి. చాలామందికి ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తాయి అంటే పిచ్చి, దెయ్యాలు పట్టినాయి, సైకలాజికల్ ప్రాబ్లం ఇవన్నీ. ఆ సీట్స్ ఎందుకు వస్తున్నాయి? నిజంగా జ్వరం వస్తే ఏ రకంగా ట్రీట్మెంట్కి వెళ్తామో, ఇలా అబ్నార్మల్ ఆలోచన విధానాలు వస్తున్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కాస్త కౌన్సిలింగో ట్రీట్మెంటో తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రతిదీ లీగల్గా బెదిరించో, పోలీసుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించో, ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కొన్ని సందర్భాల్లో ఈ కాపురాలు సర్వనాశనం అయిపోతాయి. సో హాస్పిటల్స్కి వెళ్ళటం అనేది అవసరం అనిపిస్తే ఖచ్చితంగా కౌన్సిలింగ్స్కి, ట్రీట్మెంట్స్కి వెళ్ళండి. ఇదేమి తప్పు విషయం కాదు. అదేమి పిచ్చో ఇంకొక దాని కిందకో రాదు. మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకేసినట్లు లెక్క.